ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అలాగనే అవకాశం ఇచ్చినటువంటి సంఘమంతటికి, సేవకులకి, విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. కూడి వచ్చిన దేవుని పిల్లల మీకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు అండి. అందరికీ వందనాలు అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగానికి వెళ్దాం. ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందు నమ్మకన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా దేవా, ఇప్పటివరకు తండ్రి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిసిన ప్రభు. స్తుతుల వర్తమానంగా తండ్రి, మా ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి మీ యొక్క ఆత్మీయ మేలుకొలుపులను మాకు అనుగ్రహించి మమ్మల్ని తండ్రి సరిచేసి నడిపించగలరని మీ పాదములు పట్టుకొని వేడుకుంటాం ప్రభు. అల్పుడను, దీనుడను, పాపుని అనేటువంటి నన్ను మీరు నిలవబెట్టుకొని మీ మాటలు చెప్పడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిసిన ప్రభా తండ్రి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, సహాయంను కోరుకుంటున్నా తండ్రి. దయతో మమ్మల్ని తండ్రి, నన్ను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో నడిపించగలరని మీ పాదములు పట్టుకొని వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. విన్నటువంటి నీ పిల్లలకందరికీ తండ్రి వినగలిగే మనస్సును అనుసరించే తండ్రి హృదయాన్ని తండ్రి వారికి అందరికీ అనుగ్రహించి నడిపించగలరని మీ పాదములు పట్టుకొని వేడుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ యొక్క ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలంన ఒక వచనాన్ని చూసుకుని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రయత్నం చేద్దామండి. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది అనే మాట గమనించండి. ఈ మాటను మీ హృదయాల్లో అలాగనే పెట్టుకొని ఈ యొక్క స్తుతుల వర్తమానాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసి అనే పదము క్రైస్తవ జీవితంలో పునాది లాంటిది. విశ్వాసము అనే పదము చిన్న పదము అయినా క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. విశ్వాసంలో ఉన్నటువంటి మనము దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉంటుందంటే, దేవుని దగ్గర నుంచి మనకి ఏమైనా వస్తుందేమో అని ఇప్పటివరకు మన జీవితాలు అలానే ఉంటాయి. మనము దేవుని దగ్గర నుంచి ఏదో లాభం కావాలని మనము దేవుని నమ్ముకున్నామా, లేదంటే దేవునికి మనం ఏమైనా ఉపయోగపడుతున్నామా అనే ఆలోచన మనం చేసుకోవాలి ప్రియులారా. విశ్వాసులమైనటువంటి మనము దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి విషయాల ద్వారా అనేకమైనటువంటి లాభాలను పొందుకునేటువంటి మనము దేవునికి ఇచ్చేటువంటి స్వభావం మనకు కలిగి ఉన్నాము. ఇది గమనించాలి. ఎందుకంటే సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. విశ్వాసులము అయినటువంటి మనము దేవుడు ఏ విధంగా అయితే మనల్ని రక్షించాడో, దేవుడు ఏ విధంగా అయితే లోకానికి వేరుపరిచాడో మనల్ని, అలాంటి గొప్ప లాభాన్ని పొందుకున్నటువంటి మనము దేవునికి ఏ విధంగా సహాయపడగలుగుతున్నాం. అందుకే ఈ వర్తమానము దేవునికి ఇవ్వవలసినటువంటి ఏంటి, మన నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు. విశ్వాసులము మనం ఎప్పుడు చూసినా దేవుని నుంచి రావాలి, దేవుని నుంచి తీసుకోవాలి, దేవుని నుంచి మనం అన్నీ తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు దేవునికి ఏం కావాలో మనం ఆలోచించాలిగా. ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు లోకంలో క్రైస్తవులము అనేటువంటి పిలువబడుతున్నటువంటి అనేక మంది దేవుడు మాకు ఉద్యోగం ఇవ్వాలని, దేవుడు మాకు ఇల్లు ఇస్తాడని, దేవుడు మాకు అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్య పరిస్థితులను కల్పిస్తాడని, దేవుడు మాకు ధనవంతులను చేస్తాడని, దేవుడు మాకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగాన్ని కల్పిస్తాడని అనే భ్రమలో చాలామంది క్రైస్తవుల్లోకి వస్తున్నారు. మంచిదే, కానీ ఆ విశ్వాసము సరిపోదు. మనం దేవుని నుంచి ఏ విధంగా అయితే లాభాలు పొందుకుంటున్నామో ఆ విధంగానే దేవునికి ఇచ్చే బద్దులమై ఉండాలి. విశ్వాసం వలన మనం ఏ విధంగా అయితే దేవుని ద్వారా మనం అనేక లాభాలు పొందుకుంటున్నట్టు మనము దేవునికి
ఎంతో కొంత సహాయపడాలి కదా, సహాయపడాలి కదా. దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయాలు మనం ఇవ్వాలి కదా. ఈ ఉదయకాలంన ఏ విషయాల్లో మనం దేవునికి ఇవ్వాలి, ఏవి ఇవ్వాలి అని ఈ ఉదయకాలంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే 3 విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. 3 విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి ఇవ్వవలసినటువంటి 3 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే హృదయము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యము ఏ విధంగా సెలవిస్తుందో ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అన్నాడు. ఎందుకు ఇవ్వాలి ప్రభువా అని అంటే, ఎందుకు ఇవ్వాలి అంటే నీ హృదయాన్ని ఒకసారి ఆ వచనానికి తగ్గట్టు మనం హృదయం ఎందుకు ఇవ్వాలో ఒకసారి మనల్ని ఆలోచన చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం ఎందుకు ఇవ్వాలో చెప్పబడి మాట ఒకసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అందును బట్టి నీ హృదయం నాకు ఇవ్వాలని చెప్పాడు. నీ హృదయంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. నీ హృదయము నీ హృదయము బహు రోగంకరమైనటువంటి జీవితం కాబట్టి నీ హృదయాన్ని నాకు ఇవ్వాలి అని చెప్పాడు. నీ హృదయంలో ఏమేమి ఉన్నాయంటే దొంగతనం ఉంది, నీ హృదయంలో నరహత్య ఉంది, నీ హృదయంలో వ్యభిచారం ఉంది, నీ హృదయంలో కామతురత ఉంది, నీ హృదయంలో లోభము ఉంది. కాబట్టి అవన్నీ తీసివేయాలంటే నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని చెప్పాడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వాలి. నీ హృదయం నువ్వు పావడు చేసుకోకుండా ఉండాలంటే నాకు నీ హృదయాన్ని ఇవ్వాలని చెప్పాడు. ఇవ్వగలుగుతున్నామా మనం? మన హృదయాన్ని మన దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మన హృదయాన్ని మన దేవునికి ఇచ్చి మన జీవితాన్ని ఎంత మటుకు మన దేవునికి తగ్గట్టు దేవునికి దగ్గర మన జీవితాలు ఉన్నాయి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇంతసేపు ఉన్న మన హృదయ ప్రకారం మన ఇష్ట ప్రకారంగా మన హృదయం నడుచుకుంటుంది తప్ప దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఇష్ట ప్రకారం మన హృదయాన్ని నడుచుకుంటున్నామా? దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని, ఆయన దగ్గరగా మనము ఉండే చెడు జీవితాన్ని నాశనం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్న జీవితం అన్నది. మనం ఊరికే ఈ లోకానికి రాలేదు కదా, మనం ఊరికే క్రైస్తవులంగా పిలువబడలేదు కదా, పరిశుద్ధ జనాంగంగా పిలువబడలేదు కదా. అలాంటప్పుడు దేవునికి మన హృదయాన్ని ఎందుకు సమర్పించుకోలేకపోతున్నాం? ఈనాటి సమాజంలో వ్యభిచారం అనే కార్యము చాలా ఫ్యాషన్ అయిపోయింది. కామతురత అనే కార్యము చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎందువలన అంటే మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి కాబట్టి. క్రైస్తవ కుటుంబాలనే చాలా ఉన్నాయండి ఇలాంటివి. మన హృదయాలు దేవునికి ఇవ్వాలి. అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవా, నా హృదయం నేను ఈరోజు నీకు అర్పిస్తున్నాను, నా హృదయము నీకు అర్పిస్తున్నాను, మీ చిత్త ప్రకారంగా నా హృదయాన్ని నడిపించాలని దేవునికి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. ఇంకా ఎందుకు ఇవ్వాలి అంటే లూకాసు వార్తలో ఉన్నటువంటి ఒక వచనం చూడండి. దేవునికి హృదయాన్ని ఎందుకు ఇవ్వాలి అంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలనని అనియు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఎందుకు ఇవ్వాలి అంటే మన హృదయాన్ని పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనం దేవునికి హృదయాన్ని ఇవ్వాలి ప్రియులారా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. మన హృదయము మన మాట వినదండి. మనము ఏమి చెప్తే అది హృదయ ప్రకారంగా చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. మన మనస్సు మనకు సాక్షే మన మీద మనం తప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా దోషారోపణ చేస్తుంటుంది. నువ్వు చేసేది తప్పు అని. అయినా వినకుండా మన హృదయ ప్రకారంగా మనకి ఇష్ట ప్రకారం మన జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే మనం దేవునికి హృదయాన్ని అర్పించుకోలేదని అర్థం. ఇంకొక మాట చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం
9-10 ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9-10 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగల వాడేవాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించి వాడను అని చెప్పాడు. హృదయమును పరిశోధించేవాడు. ఇప్పుడు చెప్పండి, మనం హృదయము దేవుడు పరిశీలిస్తున్నప్పుడు మనం చేసే పనులు దేవునికి తెలుసా తెలియదా? తెలుసు. తెలిసినప్పుడు మనం మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా నడిపించుకోవాలి, మన హృదయాన్ని ఎంత జాగ్రత్తగా నడిపించుకోవాలి. ఎందుకంటే అన్నాడు కదా, నీ హృదయము మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఈ లోకంలో నీకు ఎవరు ఉన్నా, ఎంతమంది మోసం చేసినా నీ హృదయం ఖచ్చితంగా వాటన్నిటికీ బాబు లాంటిది, అలాంటిది మోసకరమైనది అని చెప్పాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడేవాడు అని చెప్పాడు. దాన్ని గ్రహింపగల వాడేవాడు. అలా గ్రహింపగలిగినటువంటి వాడు దేవునికి హృదయాన్ని అర్పించుకుంటాడు. దేవునికి ఇవ్వవలసినటువంటి విషయాలలో 3 విషయాల్లో మొట్టమొదటి విషయమే హృదయము. హృదయాన్ని ఇస్తే మన జీవితము బాగుపడుతుంది. లేదు నేను ఇవ్వనంటానా, దేవునికి విరుద్ధంగా బ్రతికి మన జీవితాన్ని నాశనకరంగా కొనసాగించుకుంటాం ప్రియులారా. అందుకంటున్నాడుగా 10వ వచనంలో, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి వారికి ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయాన్ని పరిశోధించేవాడను, అంతరంద్రియములను పరీక్షించేవాడనని చెప్పాడు. కాబట్టి మన హృదయం ద్వారా, మన మనసాక్షి ద్వారా మనము దేవుని తీర్పుకు లోబడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళాల్సిందే ప్రియులారా. మొట్టమొదటిది హృదయం. రెండవది ఒకసారి గమనించండి. దేవునికి ఇవ్వవలసినటువంటి విషయాల్లో రెండవది ఏంటంటే సమయము. ఇది చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఇది ఎక్కడో ఉంటుంది. మందిరానికి సమయానికి రాము కానీ సమయానికి ప్రార్థన అయిపోవాలి, మందిరానికి సమయానికి రాము కానీ సమయానికి పాటలు అయిపోవాలి, మందిరానికి సమయానికి రాము కానీ సమయానికి ఆరాధన అయిపోవాలి, మందిరానికి సమయానికి రాము కానీ సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యము సమయానుకూలంగా సమయానుకారంగా జరిగించాలంటే ఇదెక్కడి న్యాయం చెప్పండి? ఇదెక్కడి న్యాయం? సమయానికి రాము కానీ అన్ని విషయాలు కూడా సమయానికి జరగాలంటే ఇదెక్కడి న్యాయం? ఇది న్యాయమేనా? మనం అనేక విషయాల్లో మనం నిత్యంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నిత్యము సాగే ఈ పయనంలో సమయాన్ని ఎంత దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగిస్తుంటాం. అలాంటప్పుడు ఈ లోకపరమైనటువంటి వాటి కొరకు మనం సమయాన్ని దృష్టి పెట్టుకొని నడిపిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు మనం ఎంతవరకు సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? సంఘానికి వారం ఒక్కసారి అండి, సంఘానికి రావడానికి ఒక్కసారి ఆదివారం, అది కూడా సమయానికి రాలేకపోతున్నామంటే మన జీవితాలు ఎంత దగ్గరగా ఉన్నాయో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి ఈ లోకంలో సంపాదన కొరకు, ఈ లోకంలో ఉద్యోగం కొరకు, ఒక ఉద్యోగం ఉంటే, ఒక సంపాదన ఉంటే ఖచ్చితంగా ఆన్ టైంలో అక్కడికి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఇంటర్వ్యూలో 9 గంటలకి అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా 8 గంటలకి అక్కడికి వెళ్ళిపోతాం. ఒక కూలి పనివాడు 9 గంటలకి పనికి రావాలనుకున్నప్పుడు 8 గంటలకే వెళ్ళిపోతాం. కానీ సంఘానికి వచ్చేసరికి సమయాన్ని పాటించం. దేవుడు అంటే భయం లేకనా? దేవుడు అంటే భక్తి లేకనా? ఏమవుతుందిలే సమయానికి వెళ్ళకపోతే ఏమవుతుందిలే అంటే ఏమి అవ్వదు, మన ఆత్మీయ జీవితమే నాశనం అయిపోతుంది. బుద్ధిమంతులు ఎవరంటే మొదటి ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు సంఘంలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే బుద్ధిమంతులు. దేవుని ప్రకారంగా సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆదివారం అంటే ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. మన పనుల కోసము 500 రూపాయల కోసం అండి, 500 రూపాయల కోసము పొద్దున 8 గంటలకు పోతే 5 గంటలకు వస్తాం. సమయం, ఉద్యోగం 1000 రూపాయల కోసం, ఒక్కరోజు 1000 రూపాయల కోసం పొద్దున 8 గంటలకు పోతే 10 గంటలకి 9 గంటల వరకు అక్కడే ఉంటామే. దేవునికి ఎంతవరకు మన సమయాన్ని కేటాయించగలుగుతాం చెప్పండి? ఒక్కరోజు మనం ఆదివారం సంఘానికి రావట్లేదంటే మన ఆత్మీయ జీవితం ఎలా మెరుగుపడుతుంది? ఒకసారి ఎఫెసీ పత్రికలో ఒకసారి ఆ మాట చూడండి. ఎందుకు సమయాన్ని ఇవ్వాలో ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయవక
సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా మీ జీవితాలను మీరే పరిశీలన చేసుకోండి అని చెప్పాడు. దినాలు ఎందుకు మన జీవితంలో మనల్ని ఎందుకు పరిశీలన చేసుకోవాలంటే ఈనాడు జీవించేటువంటి ప్రతి జీవితంలో దినాలు చెడ్డవి కాబట్టి, ఆ చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నటువంటి మన జీవితము ఖచ్చితంగా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, జాగ్రత్త పడండి అని చెప్పాడు. దినాలు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వవద్దు. ఉన్నంత సమయాన్ని ఖచ్చితంగా ఏదో ఒక పనికి అర్పించండి, ఏదో ఒక పని ఖచ్చితంగా చేయండి అని చెప్పాడు. దినాలు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు జ్ఞానుల వలె నడుచుకోవాలని చెప్పాడు. జ్ఞానుల వలె ఒకసారి పరిశీలన చేసుకుందాం. నేను జ్ఞానినా అజ్ఞానినా? సమయాన్ని అన్ని విషయాల్లో మన సమయాన్ని సజావుగా కరెక్ట్ క్రమంలో జరిగిస్తున్నప్పుడు దేవుని సంఘానికి వచ్చేసరికి, ఆదివారానికి వచ్చేసరికి ఎందుకు మనం క్రమంగా జరిగించలేకపోతున్నాం? ప్రతి విషయంలో క్రమం గంటకు ఏం చేయాలో, అర్ధ గంటకు ఏం చేయాలో ప్రతి విషయంలో క్రమాన్ని పాటిస్తున్నప్పుడు సంఘం విషయానికి వచ్చేసరికి క్రమాన్ని ఎందుకు పాటించలేకపోతున్నాం? ఒకసారి మొదటి కొరింథీ పత్రికలో చెప్పబడిన మాట ఒకసారి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 39-40 వచనాల్లో, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 39-40 వచనాలు. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడు కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగాలి. సమస్తాన్ని మర్యాదగా జరగాలి, క్రమంగా జరగాలి. సంఘంలో చెప్పబడిన మాట ఇది, సంఘానికి చెప్పబడిన మాట. సమస్తాన్ని మీరు మర్యాదగా జరిగించాలి, సమస్తాన్ని మీరు మర్యాదగాను క్రమంగాను జరిగించాలని చెప్పాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మన జీవితము ఇంతలో కనబడే అంతలో మాయమైపోయేటువంటి జీవితం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. సమయం ఉన్నప్పుడే మన జీవితాలను మార్చుకోవాలి. మన జీవితాలను మార్చుకోవాలంటే మనం బ్రతుకున్నప్పుడే మారాలి. నేను చచ్చిపోయిన తర్వాత మారుతానంటే అది కుదరదు. ఇలాగనే అనుకున్నాడు ధనవంతుడు. నేను చచ్చిపోయిన తర్వాత మారుతానని అనుకున్నాడు, తర్వాత నాశనం అయిపోయినాడు. మనకందరికి తెలుసు కదండి, ఎన్నో వాక్య భాగాలు తెలుసు అండి సమయం గురించి ఎన్నో వాక్య భాగాలు తెలుసు. అయినా కూడా మనం సమయాన్ని దేవుని సంఘానికి వచ్చేసరికి మర్చిపోతుంటాం. మన పనులు ఉంటాయి ఖచ్చితంగా, నేను కాదనను. పనులు ఉన్నప్పుడు ఆ పనులను ఆపేసుకునే రావాలంతే. మనం జాబ్కి వెళ్ళేటప్పుడు పనులను ఉన్నా ఆపేసుకొని వెళ్తామా? పనులు అన్నీ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతామా? ఏంటి, మన పనులన్నీ ఆపేసుకొని మనం జాబ్కి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు దేవుని సంఘానికి వచ్చేసరికి మన పనులన్నీ చేసుకున్న తర్వాతనే వస్తాం సంఘానికి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇక్కడనే మనకు అర్థమైపోతుంది దేవునికి ఎంత వాల్యూ ఇస్తున్నామో, లోకానికి ఎంత వాల్యూ ఇస్తున్నామో ఇక్కడనే అర్థమైపోతుంది. మొట్టమొదటిది ఏంటి? హృదయము. రెండవది సమయం. మూడవది, మీకు ఈ సమయం గురించి ఇంకో రిఫరెన్స్లు కావాలంటే రాసుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 వచనము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు, ప్రసంగి గారు రాసినటువంటి గ్రంథము 9-12 వచనాలు. మూడవది, దేవునికి ఇవ్వవలసినటువంటి విషయాలు ఏంటంటే, మూడవదిగా రాబడిలో భాగం అంటే మన సంపాదన. ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయం వచనాన్ని ఒకసారి చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. చాలండి, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనే మాట ఉంది చూడండి. ఈయుడి అంటే దేవునికి మనము ఏమి ఇవ్వాలంటే సంపాదన అంతటిలో భాగం ఇవ్వాలి. మనం చేసినటువంటి పనిలో ఎంతైతే సంపాదిస్తున్నామో అంతగా కాకుండా 10% భాగం మనం దేవునికి అర్పించాలి. ఇది దేవుడు కోరుకున్నటువంటి విధి, దేవుడు నిర్ణయించినటువంటి ఒక ఆజ్ఞ. ఇశ్రాయేలు ప్రజలకు కూడా
10వ భాగాన్ని మీరు నాకు ఇవ్వాలి, 10% నాకు ఇవ్వాలి. మీరు ఎంతైనా సంపాదించుకోండి, నేను కాదనను. కానీ ఖచ్చితంగా మీరు నా సంఘానికి, నా సంఘంలో జరిగేటువంటి పరిచర్యకు, నా సేవకులకు, నా సంఘంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మీరు ఒక భాగాన్ని కేటాయించేది ఖచ్చితంగా దేవుని సంఘానికి ఇవ్వాలని చెప్పాడు. దీనినే రాబడిలో భాగము అంటారు. దేవునికి ఇవ్వవలసినటువంటి 3వ విషయం ఏంటంటే రాబడిలో భాగాన్ని ఇవ్వాలి. మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో అంత ఇవ్వాలి. అంతని కాకుండా కొద్దిగా అయినా మీరు ఖచ్చితంగా దానికి కేటాయించి దేవుని పరిచర్యకు మీరు మీ అంతగా మీరు సహాయం చేయాలని చెప్పాడు. చేయగలుగుతున్నామా అండి? చేయగలుగుతున్నామా? మనకు బాగా తెలిసినటువంటి అధ్యాయం ఏంటంటే విశ్వాసుల గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అందరికీ బాగా తెలుసు కదండి, అందరికీ బాగా తెలిసినటువంటి విషయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు, కొత్త నిబంధన వరకు అనేక మంది మాట్లాడుతూ వారు ఏమి ఇచ్చారంటే వారి జీవితాలనే ఇచ్చేశారు. వారి జీవితాలనే పణంగా పెట్టేశారు విశ్వాసం ద్వారా, కేవలం విశ్వాసాన్ని బట్టే. కానీ మనము విశ్వాసాన్ని బట్టి అది కావాలి, ఇది కావాలి, దేవుని ద్వారా అనేక లాభాలు పొందుకుంటున్నట్టు మనము దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం చెప్పండి? ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఒకసారి 2వ కొరింథీ పత్రిక ఏమి ఇవ్వాలో ఒకసారి చూడండి. 2వ కొరింథీ పత్రికలో చెప్పబడిన మాట 9వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదామని మీరు చెప్పిన ధర్మము, లోగడ అంటే అర్థం ఏంటంటే గతంలో అని అర్థం. లోగడ ఇచ్చేదామని మీరు చెప్పిన ధర్మము పిసినీతనము ఇవ్వక ధారాళముగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని అని చెప్పాడు. మీరు ఇచ్చేటువంటి భాగము, రాబడిలో భాగము ఎలా ఇవ్వాలంటే పిసినితనంగా ఉండకూడదు, సనుగ్గోకుండా ఇవ్వకూడదు. మీరు ఇచ్చేటువంటి భాగం ఏ విధంగా ఉండాలంటే సంతోషకరంగా ఇవ్వాలి, సంతోషకరంగా ఇవ్వాలి, ఇష్టప్రకారంగా ఇవ్వాలి. దేవునికి నువ్వు రూపాయి ఇస్తావా, రూపాయి అది దేవునికి ఇష్టప్రకారంగా ఇవ్వాలి. దేవునికి నేను ఇస్తున్నాననే సంతోష భావంతో మనం దేవునికి ఇవ్వాలి తప్ప పిసినితనంతో ఇవ్వకూడదు అని చెప్పాడు. పిసినితనంతో ఇవ్వకూడదు. అలాంటి ఇచ్చేటువంటి భాగాన్ని దేవుడు అంగీకరించాడు ప్రియులారా. అలాంటి భాగాన్ని ఇవ్వడు. అసలు దేవుడు కూడా అంగీకరించే సాధ్యమే లేదు ప్రియులారా. అందుకంటున్నాడు కదా, మీరు ఏ విధంగా అయితే గతంలో ఇచ్చేదమని మీరు చెప్పాడో ఆ ధర్మాన్ని మీరు పిసినితనంగా ఇవ్వక ధారాళంగా ఇవ్వాలి. అలాగనే కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఈ విషయమే మీకు చెబుతున్నాను. సనుక్కొనక ఇవ్వకండి, సనుక్కొనకుండా ఇవ్వకండి, బలవంతంగా ఇవ్వకండి, బలవంతంగా ఇవ్వకండి, మీకు ఇష్ట ప్రకారం ఇవ్వమంటే చెప్పాడు. ఎవరో చెప్పారని, ఎవరో చంద వేయమని చెప్పారని చంద వేయకూడదు. ఎవరో సంఘానికి ఇవ్వాలని చెప్పారని మనం ఆ విధంగా మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వకూడదండి. మన ఇష్ట ప్రకారం మనం దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నామా మనం? ఈనాడు బ్రతికి బట్ట కట్టి 5,000 మన నోట్లోకి వెళ్తున్నామంటే దానికి గల కారణం, మెయిన్ కారణం దేవుడే. అది జాబ్ అయినా, పని అయినా, ఏదైనా, పొలం పని అయినా, ఏదైనా బ్రతికి బట్ట కడుతున్నామంటే దేవుడు కారణం అయినప్పుడు ఆ దేవునికి మనం ఏవి ఇస్తున్నాం చెప్పండి ఈ లోకంలో? మొట్టమొదటిది హృదయము, రెండవది సమయము, మూడవది రాబడిలో భాగం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, అక్కడ విశ్వాసుల గురించి చెప్పబడిన మాట చదువుకుందాం మనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. 24 నుంచి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము భాగ్యము పాపభోగము అన్నిటికంటే అనుభవించట కంటే దేవుని ప్రజలతో అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. కానీ ఏలనగా అతడు ప్రతిఫలము కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. అదే విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైనటువంటి వాడిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయానని చెప్పాడు. విశ్వాసం బట్టి రాజుకు భయపడలేదు, విశ్వాసం బట్టి రాజగృహానికి భయపడకుండా ఐగుప్తు మొత్తాన్ని విడిచిపెట్టిపోయాడు. రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు, రాజుగా అధికారాన్ని చెలాయించడానికి విశ్వాసాన్ని బట్టి మోసే గారు ఇష్టపడలేదు. ప్రియులారా, మనకైతే ఇలాంటి ఛాన్స్ వస్తే మనం వదులుకుంటామని చెప్పండి?
ఇలాంటి ఛాన్స్ వస్తే మనం వదులుకుంటామా? అస్సలు వదులుకోం. దేవుడి తర్వాత ఇప్పుడు ఈ ఛాన్స్ బాగా వచ్చింది కదా అని మనం వదులుకోం. కానీ మోషే గారు చూడండి, విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టిపోయాడు. ఐగుప్తులో నాకు రాజు అవసరం లేదు, నేను రాజుగా పిలువబడడానికి నాకు అర్హత లేదనుకున్నాడు. దేవుని ప్రజలను విడిపించడానికి, నడిపించడానికి దేవునితో పాటు నడిచిపోయాడు. ప్రియులారా, ఇది మోషే గారి గురించి. 29వ వచనంలో, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయి ఐగుప్తులు అలాగూ చూసి మునిగిపోయి విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలిపోయాను. విశ్వాసమును బట్టి రాహాబును వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పాలి మీకు? ఏం చెప్పాలంటే, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయం లేదు అని చెప్పాడు. సమయం లేదు. ఎందుకంటే చాలామంది విశ్వాసాన్ని బట్టే వారి జీవితాలనే వదులుకున్నారండి. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయులై వెళ్ళిపోయాడు. తన సమస్తాన్ని వదులుకున్నాడు, తన కుటుంబాన్ని వదులుకున్నాడు, తన ఆస్తిపాస్తులను వదులుకొని దేవుడు చెప్పినటువంటి మాటకు, దేవుని యొక్క విశ్వాసానికి లోబడి తన జీవితాన్ని ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇంకా విశ్వాసం బట్టి విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలను పొందారు. విశ్వాసాన్ని బట్టి సింహంలో మూశారు. విశ్వాసాన్ని బట్టి అగ్ని బలమును చల్లార్చారు. విశ్వాసాన్ని బట్టి ఖడ్గదారుని తప్పించుకున్నారు. విశ్వాసాన్ని బట్టి బలహీనులుగా ఉండి బలపరచబడి, విశ్వాసాన్ని బట్టి యుద్ధంలో పరాక్రమశాలురైరి, విశ్వాసాన్ని బట్టి అన్యుల సేనలను పారదోరలి, విశ్వాసాన్ని బట్టి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే విశ్వాసాన్ని బట్టి మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు విశ్వాసాన్ని బట్టి తిరస్కారాలను పొందారు, కొరడా దెబ్బలను పొందారు. విశ్వాసాన్ని బట్టి బంధకములను, ఖైదులను అనుభవించారు. వీరి జీవితాలనే పణంగా పెట్టారండి. ఎందుకు ఈ యొక్క టాపిక్ నాకు ఎప్పటి నుంచో చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఈ 3 భాగాలు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. సమయాన్ని ఖచ్చితంగా దేవుని సంఘానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పాటించాలి. మనం ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సమయానికి ఎలాగైతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామో, కలెక్టర్ కంటే పెద్దవాడు దేవుడు. ఆ దేవుని సంఘానికి వచ్చేటప్పుడు మనం ఎంత సమయాన్ని పాటిస్తున్నాం? దేవుని పరిచర్యకు 1 రూపాయి ఇవ్వలేకపోతున్నామంటే మనము జాబు చేయకపోయినా ఒకటే. దేవుని పరిచర్యకు మన వంశన్న గారు 200 రూపాయలు ఖర్చులు ఒక్కొక్కరు వేసుకోమని చెప్పినప్పుడు నాకు అది చాలా బాధ వేసింది. 200 రూపాయలు మనం ఇవ్వలేకపోతున్నామంటే దేవుని పరిచర్యకు ఇంకా ఎంత సంపాదించినా వేస్టే. కేవలము మనం ఎంత లేదన్నా నెలకి 20,000 30,000 సంపాదించే వారం, 30,000 20,000 సంపాదించే జీవితంలో 200 ఇవ్వలేకపోతున్నామంటే ఇంకా దేవునికి మనం ఎక్కడ ఇవ్వస్తున్నాం చెప్పండి? దేవుని పరిచర్య ఉన్నతంగా నడిపించబడాలంటే, దేవుని పరిచర్య అనేకులకు మాదిరికరంగా ఉండాలంటే మనమంతా మనం సహాయం చేయాలి. మనం సహాయం చేయకుండా వారికి మాత్రం వారు చేసుకుంటారు. దేవుని పరిచర్య అభివృద్ధి పొందాలంటే ఎక్కడ అభివృద్ధి పొందుతుంది చెప్పండి? సంఘం అభివృద్ధి పొందాలంటే ఎక్కడ అభివృద్ధి పొందుతుంది? చేసిన వారు చేస్తారు. మరి మనము సంఘంలో ఉన్నటువంటి సభ్యులమైనటువంటి మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఏమి ఇస్తున్నాం చెప్పండి? దేవునికి హృదయాన్ని ఇస్తున్నామా? సమయాన్ని ఇస్తున్నామా? రాబడిలో మనం ఇవ్వవలసినటువంటి భాగాన్ని మనం దేవునికి ఇస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఒక మంచి పాట పాడుకుంటాం, అది మన జీవితంలో అబద్ధమైన చెప్పాలి. ఏం పాట చెప్పనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా అనే పాట పాడుకుంటూ కింద ఏమన్నా పాడతామంటే, వేలాది నదులంతా విస్తార తైలం అనే పాట పాడుకుంటాం. ఇప్పుడు చెప్పండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను.
వేలాది నదులు అంటున్నారు కదా, ఒక్క 10 నదుల పేర్లు చెప్పండి మీరు. 10 నదుల పేర్లు చెప్పండి సార్. పాట పాడుకుంటున్నామే తప్ప అనుసరణ లేదు. వేలాది నదులంతా విస్తార తైలం అన్నప్పుడు నదుల్లో తైలం ఉంటుందా, నీళ్ళు ఉంటాయా? నీళ్ళే ఉంటాయి. పాట తప్పనట్లేదు, పాట కరెక్టే. ఆ పాటకు తగ్గ జీవితం మనం ఉండాలి. నదుల పేర్లు 10 నదుల పేర్లు చెప్పలేనప్పుడు ఆ పాట పాడుకుంటున్నామే మనం. నదులలో ఏమి ప్రవహిస్తుందో తెలియనటువంటి మనము పాట ఎంత ఉందాగా పాడతాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం దేవునికి ఇచ్చే విషయంలో సంతృప్తికరంగా, దేవునికి ఇష్టప్రకారంగా, మన ఇష్టప్రకారంగా మనం దేవునికి ఇవ్వాలి. అందుకే ఇందాక వచనము 2 కొరింథీ పత్రికలో మొట్టమొదటి వచనాన్ని మీకు చూపించే కదా, అది ఒకసారి చూడండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుండి చదవండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌద్ధర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అలాగనే ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలగజేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మా మూలంగా మీ మూలంగా చెల్లించాలి, ఇది విస్తారం అవ్వాలని చెప్పాడు. అనేకులు సంఘంలో కూడుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనము దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిని ఇవ్వాలి ఖచ్చితంగా. అనేకులు సంఘంలో కూడుకోవాలి, అనేకులు దేవుని పాటల ప్రకారం వారి జీవితాలను మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇవ్వాల్సినటువంటి వాటిని ఇవ్వాలి. దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన రాబడిలో భాగాన్ని ఇవ్వాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అనేకులు దేవునికి లోబడి దేవుని సంఘానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి అనుకూలమైనవి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇవి మర్చిపోకండి. దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిలో అది సంపాదన కావచ్చు, సమయం కావచ్చు, మన హృదయం కావచ్చు, ఖచ్చితంగా ఇచ్చేయాలి. అంతే. మనం సస్తమో బ్రతుకుతామో తర్వాత ఇచ్చిన తర్వాతనే మన జీవితాన్ని కొనసాగించాలి. దేవుని పరిచర్యకు డబ్బు కావాలా? ఎంతో మనకున్నటువంటి దాంట్లో ఎంతో కొంత ఇచ్చేయండి. ఖచ్చితంగా మనకి దేవుడు ఏ లోటు లేకుండా మనల్ని ఖచ్చితంగా నడిపించగలడు. ఆ ధైర్యం, ఆ విశ్వాసం మనకందరికీ దేవుడు అనుగ్రహించి ఉన్నతంగా నడిపించు లాగున మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభువా, దేవా, నిజంగా తండ్రి మా జీవితంలో తండ్రి మేము మీకు ఏమి ఇవ్వాలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. విశ్వాసులము అయినటువంటి మేము మీ నుంచి అనేక విషయాలు లాభం పొందాము తండ్రి. మీ నుంచి మేము ఆశించామే తప్ప తండ్రి మేము మీకు ఏమి ఇవ్వాలో మేము ఇప్పటికి వరకు తండ్రి ఆలోచించలేదు. అయితే మమ్మల్ని మన్నించి మీ పాదం పట్టుకొని వేడుకుంటాం ప్రభా. తండ్రి విన్నటువంటి వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టలాగున తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి క్రమంగా తండ్రి జరిగించలాగున, ప్రతి ఒక్క విషయంలో తండ్రి బలంగా జీవించలాగున సహాయం చేయమని, మా యొక్క జీవితాన్ని, మా యొక్క హృదయాన్ని, మా యొక్క సంపాదనను, మా యొక్క సమయాన్ని మీకు అర్పించుకొని మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని మీ పాదం పట్టుకొని వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.